శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రశేఖర స్వామివారి ఆలయంలో విఘ్నరాజైన వినాయకుడి విగ్రహాన్ని ఇప్పుడు మనం చూడవచ్చు. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండల కేంద్రంలో ఉన్న ఈ ఆలయం గంగా పార్వతీ సమేత చంద్రశేఖర స్వామివారి ఆలయం. ఇది భారీ ధ్వజస్తంభంతో నవగ్రహ మండపంతో పాటు ఏర్పాటు చేయబడిన దేవాలయం. భక్తులు ధ్వజస్తంభం నుండి సోమసూత్రం వరకు, సోమసూత్రం నుండి ధ్వజస్తంభం వరకు భక్తులు ప్రదక్షిణ చేయడం జరుగుతుంది ఈ శివాలయంలో. అంతేకాకుండా ఈ దేవాలయం 18వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాడు నిర్మించిందిగా చారిత్రక ఆధారాలు ఉండటం జరిగింది. స్కందేశ్వర స్వామి ఆలయము కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది. కాకతీయుల కాలంలో ఆనాడు కాశీ నుండి శివలింగాన్ని యువ పూజారులు నేలపై పెట్టకుండా జోలి కట్టుకొని తీసుకువచ్చి ఇక్కడ ఆనాడు వేద పండితులు నిర్ణయించిన బ్రహ్మముహూర్తంలో సన్నాయి వాయిద్యాల మధ్య వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించడం జరిగిందని అనాదిగా చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో తూర్పు ముఖద్వారం ఉన్న శివాలయాలు అరుదుగా ఉంటాయని, అయితే సంవత్సరంలో వారం రోజుల పాటు సూర్యకిరణాలు నేరుగా శివలింగంలో పడటం, ఆ పడిన సమయంలో చూసిన భక్తులు తమ ధన్యమైంది అనే సంతృప్తి చెందటం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ తోడు ఈ ఆలయం ప్రస్తుత ఏలూరు జిల్లా చాట్రాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలంతో పాటు
తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి, బసారావుపేట, బర్నిపాడు, బేతుపల్లి, వెంసూరు, వెంకటాపురం తదితర గ్రామాల నుంచి కూడా గతంలో భక్తులు ప్రభబళ్ళు కట్టుకొని వచ్చి ఉండేవారని, ఉండి కార్తీక మాసంలోని శివరాత్రి రోజుల్లో జరిగే తిరణాళ్ళు చూసి తరించేవారని, శివరాత్రి రోజున స్వామివారి కళ్యాణం నయనానందకరంగా జరిగేదని చెప్పడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ దేవాలయం ఎండోమెంట్ బోర్డు ద్వారా నడుస్తోంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివాలయం ఎంతో గొప్పదని, భక్తుల కొంగు బంగారంగా వారు కోరుకున్న కోరికలు తీరతాయని చెప్పుకోవడం జరుగుతోంది. అన్నారు ఎప్పుడు నేనే క్లీన్ చేస్తా పండగ కానీ శ్రీ గంగా పార్వతి సమితి చంద్రశేఖర స్వామి దేవస్థానం చిన్నపేట 25వ తారీఖు మంగళవారం నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతుంది. 25వ తారీఖు ఉదయం 6 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ, మంగళతోరణంలో తీర్థబింది, విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం, స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారికి ఒక పూజ, స్వామివారిని పెళ్లి కుమారు చేయట, అమ్మవారిని పెళ్లి కూతురు చేయట కార్యక్రమం. సాయంత్రం 6:30 సాయంత్రం 6:31 విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, పంచగవ్య ప్రాసన, ఉద్వీకరణ, రక్షాబంధనం, గోపసేవ, అఖండ దీపారాధన, మండపారాధన, కలశస్థాపన, అంకురారోహణం, ధ్వజారోహణం, చండీశ్వరంతో యాగశాల ప్రదేశం, అగ్ని సంస్కారం, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్ప తీర్థప్రసాదములు సాయంత్ర కార్యక్రమములు. 26వ తారీఖు బుధవారం త్రయోదశి మహాశివరాత్రి ఉదయం 5:15 సుప్రభాత సేవ, తీర్థబింది, స్వామివారి రుద్రాభిషేకం, ప్రాతకాల మండపార్చన, అమ్మవారి కుంభ పూజ, సంస్కార హోమం, బలిహరణ, నీరాజన, మంత్రపుష్పం, తీర్థప్రసాదం వినియోగం. సాయంత్రం 6:30 హోమం, బలిహరణ. రాత్రి 9:41 గజారోహోత్సవం అనగా రాత్రి 9:40 స్వామివారి ఏనుగు వాహనంపై ఊరేగింపు కార్యక్రమం జరుగును.
రాత్రి 11:15 పితృకౌల మహోత్సవం జరుగును. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం ముందు రుద్రాభిషేకము. రాత్రి 1:05 సదాశివపుత్రుడు శ్రీ చంద్రశేఖర స్వామి వారికి, విముత్పుత్రిక శ్రీ పార్వతీదేవికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నవారు 26వ తారీఖు రాత్రి 12 గంటలకు కార్యక్రమం జరుగును. అర్చక స్వామిని సంప్రదించగలరు. 27వ తారీఖు గురువారం చతుర్దశి అమావాస్య ఉదయం 5 గంటల శుక్రవారం తీర్థశుద్ధి, స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన. రాత్రి ఉదయం 10:30 నందివాహనం గ్రామోత్సవం జరుగును. అనగా నందివాహనం ఊరేగింపు జరుగును. తర్వాత బలిహరణ, హోమం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం. సాయంత్రం 6 గంటలకు ప్రదోషకాలం, హోమము, బలిహరణ. రాత్రి 7:15 విద్యుత్ దీపాలంకారంతో స్వామివారి రథోత్సవం జరుగును. 28వ తారీఖు శుక్రవారం అమావాస్య, తదనంతరం పాడ్యమి తిథి. సుప్రభాత సేవ, తీర్థశుద్ధి, రుద్రాభిషేకం, కుంకుమార్చన, హోమము, బలిహరణ, పూర్ణాహుతి, కలశ ఉపవాసన, ధ్వజావరోహణ, తీర్థప్రసాద వినియోగము. సాయంత్రం 6:30 ద్వాదశ ప్రదక్షిణలకు గుంజల సేవ, ద్వాదశ ప్రదక్షిణములు, గుంజల సేవ, వసంతోత్సవము, పౌర్ణమి సేవ కార్యక్రమం జరుగును. దంపతాంబూలములు, తీర్థప్రసాద వినియోగములు జరుగును. పై కార్యక్రమం సమయానుకూలంగా జరపబడును. భక్తుల సహాయ సహకారంతో పై కార్యక్రమం నిర్వహించబడుతున్నవి. పద్మరావు